హలో అండి అందరికీ ఇవాళ మనం చిన్నపిల్లలకి ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా హెల్తీగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత 1 కప్ రాగి పిండిని తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. అన్నిటినీ బాగా కలపాలండి. తర్వాత బటర్ ఎంత వేస్తే అంత టేస్టీగా వస్తాయి బిస్కెట్స్. నేను 1/2 కప్ బటర్ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. నేను బాదం, వాల్నట్, జీడిపప్పు ఇవి వేసుకున్నాను. తర్వాత పాలతో మనము ముద్దలాగా చేసుకోవాలి పిండిని. పాలు కేవలం 1 గ్లాస్ అలా సరిపోతుందండి, ఎక్కువ ఏం పట్టదు. ఇలా సాఫ్ట్గా అవుతుంది పిండి. ఈ టెక్స్చర్లో వస్తే చాలు మన బిస్కెట్స్కి. నెక్స్ట్ ఇలా చపాతీ మాదిరి రుద్దుకొని బటర్ పేపర్ పైన కింద పైన వేసుకోవాలండి బటర్ పేపర్. తర్వాత ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జీడిపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో మనము బిస్కెట్స్ని ఇట్లా డిప్ చేసి సైడ్ ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఏదైనా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ తీసుకొని ఇలా కేక్ మౌల్డ్ పైన బటర్ పేపర్ మీద బటర్ అప్లై చేసి ఇలా మన బిస్కెట్స్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మన బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. ఈ బిస్కెట్స్ చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అంతేనండి, మన బిస్కెట్స్ రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.